వెల్కమ్ టు సినిమా రివ్యూస్ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అనమాట బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే బై రాజు యాదవ్ మూవీకి సంబంధించింది మనము ఆల్రెడీ చెప్పుకున్నాము డిలే అయింది పోస్ట్పోన్ అయింది అన్నగా ఇప్పుడైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది May 24కి వస్తుందని అండ్ ఈ మూవీకి యుఏ సర్టిఫికేషన్ అయితే వచ్చిందనేసి అయితే అఫీషియల్గా ఒక పోస్టర్ కూడా వచ్చిందనమాట బై సో దీని ప్రకారం మీద కనిపించింది యూఎస్ సర్టిఫికేషన్ వచ్చింది అండ్ ఆల్సో May 24కి గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అనేసి అయితే పోస్టర్లు అవన్నీ కూడా పెట్టిరు బై ఒకవేళ ఇట్లా గెటప్ సీన్ కాదు మూవీ వెయిట్ చేస్తారంటే ఇట్లా ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే ఫ్యాన్స్కి అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ అంది ఒక మంచి మూవీ వస్తుంది ప్లస్ కామెడీ ప్లస్ కామెడీ మూవీ కూడా తర్వాత నెక్స్ట్ నేను చూసుకుంటే పుష్ప నుంచి అన్నమాట సో పుష్ప 2 ద రూల్ మూవీ ఉంది కదా దానికి సంబంధించిన సెకండ్ సింగిల్ సాంగ్ గురించి ఒక మంచి అప్డేట్ వచ్చింది ఏంటంటే ఈ మూవీలో నుంచి వచ్చే సెకండ్ సాంగ్ మెలోడీ సాంగ్ ఉండొచ్చు అంటారు చాలామంది ఏమంటారు అంటే బై మే ఎండ్ లేకపోతే June 1 లోపల మనకు ఒక మెలోడీ సాంగ్ అయితే రావచ్చు ఫస్ట్ వీక్ June 1 వీక్లో కానీ మే ఎండ్ లోపల కానీ ఒక మంచి మెలోడీ సాంగ్ రావచ్చు అనేసి అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు బై సో ఆడియన్స్ ప్రకారం అయితే అదే అంటారు చాలామంది అదే అంటారు కానీ చూద్దాము ఎందుకంటే ఆల్రెడీ మనం టైటిల్ సాంగ్ అవుతుందో పుష్ప పుష్ప అనే సాంగ్ టైటిల్ సాంగ్ అవుతుందో మంచిగా అయితే హిట్కి దగ్గరకు వచ్చే సాంగ్ అయితే చాలామంది కూడా మంచి క్రేజ్తో పాటు విన్నారు కానీ ఇప్పుడు మెలోడీ సాంగ్ ఎట్లుంటే చూద్దాం ఎందుకంటే లాస్ట్ టైం కూడా శ్రీవల్లి అనే మంచి సాంగ్తో పాటు హిట్ అవుతుంది కదా సో చూద్దాం అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా సాంగ్ నుంచి అనమాట ఇది భారతీయుడు లేకపోతే ఇండియన్ 2 అంటారు కదా సో ఆ మూవీకి సంబంధించిన సాంగ్ కూడా అఫీషియల్గా లైకా మూవీస్ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ట్విట్టర్ పేజ్లో పోస్ట్ అయితే చేసిరన్నమాట అవి ఏంటంటే ఫస్ట్ సింగిల్ అనమాట అవి ఇండియన్ 2 రిలీజింగ్ 5 PM ఫుల్ సాంగ్ రేపు డ్రాప్ అవుతుంది అనమాట అంటే రేపు సాయంత్రం 5 గంటలకి పరా అనే సాంగ్ మీద స్టార్టింగ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది అనేసి అయితే అంటారు సో చూద్దాం ఇండియన్ 2 మూవీ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ పోస్టర్లో కూడా చూసుకుంటే జూన్లోనే రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అయితే చేసిరు బై సో ఒకవేళ ఇట్లా ఇండియన్ మూవీ గురించి మీరు వెయిట్ చేస్తుంటే ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సుధీర్ బాబు గారిది హరం హర మూవీ అయితే ఒక రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసిరు బై ఒక మంచి పోస్టర్తో పాటు వెనకాల నిప్పు మండుతున్నట్టు మనడు వస్తున్నట్టు June 4 ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్ June 14th అనేసి అయితే ఒక పోస్టర్ అయితే వచ్చింది సో దీని ప్రకారం చూసుకుంటే June 4th వస్తున్నాం ఇంతకుముందుకి ఏంటంటే May 31st ప్లాన్ చేసుకోరు కానీ యాక్చువల్గా ఇప్పుడైతే కన్ఫర్మ్ ఏంటంటే June 14th రిలీజ్ డేట్ వస్తుందని సో కొంచెం ఏమంటారు కొంచెం క్రేజ్లా అయితే కల్కి క్రేజ్లు ఉన్నప్పుడు రిలీజ్ అవుతారు ఎట్లుంటుంది వస్తాయా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వస్తాయా లేదా అనేసి అయితే మనం అఫీషియల్గా చూడాల్సిందే అండ్ ఇక్కడ స్టోరీ ఏంటంటే బై 1989 బ్యాక్డ్రాప్లో వస్తుందనేసి అయితే మన వాళ్ళు కింద కామెంట్స్ అయితే చూస్తారు అన్నమాట సో చూద్దాము అఫీషియల్గా ట్రైలర్ కానీ టీజర్స్ కానీ వస్తాయా దానికి కొంచెం డిస్కషన్ రియాక్షన్ కూడా తీసుకొస్తుంది తర్వాత బై నెక్స్ట్ చూసుకుంటే హీరో యష్ గారిది సాయి పల్లవిది అండ్ రణ్వీర్ కపూర్ గారిది మూవీ ఉంది కదా రామాయణ్ మూవీ అయితే మన ఇండియన్ హిస్టరీ గురించి మూవీ ఉంది కదా సో ఆ మూవీకి సంబంధించిన కీలకమైన ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఏంటంటే ఈ మూవీ వచ్చేసరికి మనకి ఇంతకుముందుకు 3 parts అనేసి అయితే అన్నారు కానీ ఇప్పుడు ఈ హిస్టారికల్ మూవీని మన వాళ్ళు ఏం చేస్తారు అంటే బై 2 partsగా డివైడ్ చేశారు 3 parts 2 part డివైడ్ ఎందుకు చేశారో కానీ తెలియదు కానీ ఇక్కడ షూటింగ్ కానీ వర్క్స్ కానీ సైమల్టేనియస్గా రన్ అవుతున్నాయి అంటే బై 350 days లోపల మొత్తం కూడా సైమల్టేనియస్గా రికార్డింగ్ ఎడిటింగ్ అవన్నీ కూడా అయిపోతాయి December 2025 కల్లా కూడా ర్యాపప్ అయి రిలీజ్ డేట్కి డిసెంబర్లోకి వచ్చేస్తానని అయితే చాలామంది క్రిటిక్స్ అంటారు చాలామంది రూమర్స్ అయితే నడుస్తున్నాయి కన్ఫర్మ్ కాదు కొంచెం రిపోర్ట్ లాగా అయితే వచ్చింది సో 50-50 ఇన్ఫర్మేషన్ అయితే ఉంది డిసెంబర్ అయితే ఇట్లా సో చూద్దాము అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఇంకా అప్డేట్ అయితే చేస్తాను తర్వాత నెక్స్ట్ మూవీ చూసుకుంటే ఆరంభం అనే ఒక మూవీ ఉంది కదా ఈటీవీ విన్ యాప్లో May 23rd ప్రీమియర్ అవుతుంది అనమాట సో ఈ మూవీకి సంబంధించిన పక్కా రివ్యూ అయితే తీసుకొస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి అండ్ అంతే బై ఇవి ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట ఎలా అనిపించింది యూస్ఫుల్ అయిందా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం